కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి రంగంలో ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం గ్లామర్ ప్రపంచంలోనే వినిపిస్తూ ఉంటుంది. అదే సినిమా ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ ఉందనేది బహిరంగ రహస్యం. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని, తాము ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి కూడా నోరు విప్పారు. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. దంగల్ సినిమాతో నటిగా మంచి గుర్తింపు అలాగే ఫేమ్ సంపాదించుకున్న బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ కాస్టింగ్ కౌచ్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్ తన కెరియర్ తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ సినిమా కోసం ఆడిషన్కు వెళ్ళాను. అక్కడ మీరు ఏం చేయడానికైనా సిద్ధమేనా అంటూ ఓ డైరెక్టర్ నన్ను అడిగాడు. కష్టపడి పనిచేస్తానని, నా పాత్ర కోసం ఏది అవసరమో అది ఖచ్చితంగా చేస్తానని చెప్పా. కానీ అతను మాత్రం అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగాడు. నేను కూడా అతను ఎంతకు దిగజారుతాడో చూద్దామని ఏమీ తెలియనట్లే ప్రవర్తించానని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలిపింది. ఇక సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగానే మాట్లాడుకుంటారని నటి పేర్కొంది. దక్షిణాది సినిమాల్లో అవకాశం కోసం హైదరాబాద్కు వచ్చినప్పుడు తనకు ఎదురైన ఓ అనుభవాన్ని కూడా గుర్తు చేసుకుంది. హైదరాబాద్లో ఓ నిర్మాతను కలిసిన అనుభవాన్ని పంచుకుంటూ, నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడతారు. మీకు తెలుసా, ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అనేవాళ్ళు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్ళు కాదు. ఎలా చెప్పినా వారి ఉద్దేశం అయితే అదే అని తెలిసిపోయేది అని ఫాతిమా చెప్పుకొచ్చింది. నటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమెను ఆ పని కోసం అడిగిన నిర్మాత ఎవరై ఉంటారా అని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో కొంతమంది చర్చించుకుంటున్నారు. కాగా ఫాతిమా ప్రస్తుతం మెట్రో ఇన్ ధనో మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఫాతిమాతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠి లాంటి తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్పై ఆమె చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.